మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 30 వరకు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో వాటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఏప్రిల్ 15 నుంచి 38 వరకు మనం చూసుకున్నట్లయితే కర్కాటక రాశి వారికి ఉద్యోగపరంగా, ఆర్థిక పరంగా, సంతానపరంగా, వివాహపరంగా ఎలా ఉండబోతుంది, వారి ఎలాంటి పరిష్కారాలు, అలాగే ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. కర్కాటక రాశి వాళ్ళకి చూస్తే కనుక ఈ యొక్క మాసం చివరిలో 4 గ్రహాలు అద్భుతంగా వీళ్ళకి యోగిస్తూ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం చూస్తే మొదటగా 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం అండి. అంటే ఈ కర్కాటక రాశికి మొన్న మార్చి 30తో శని యొక్క సంచారం మారడం మూలాన శని యొక్క దోషం వెళ్ళిపోయింది. అష్టమ శని అంటాం, అది వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పరిస్థితులు చాలా మెరుగుపడ్డాయి, చాలా బాగున్నాయి అని చెప్పచ్చు. మనం డీటెయిలింగ్గా మాట్లాడుకోవాలి అంటే 3వ స్థానంలో కేతుగ్రహ సంచారం ఫస్ట్ ఆఫ్ ఆల్ యోగిస్తోంది. దీని మూలాన చేతి వృత్తి వ్యాపారం చేసుకునే ప్రతి ఒక్కరికి కూడా అద్భుతమైనటువంటి లాభాలు, మంచి అభివృద్ధి అని కూడా చెప్పచ్చు. టూర్స్ అండ్ ట్రావెల్స్లో పనిచేసే వాళ్ళకి, ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసే వాళ్ళకి, దైవ దర్శనం చేసుకోవాలని కుతూహలంతో ఉన్న వాళ్ళకి, తర్వాత తీర్థయాత్రలు చేయాలనుకునే వాళ్ళకి కూడా అందరికీ కూడా మంచి శుభవార్త అని చెప్పచ్చు. 9వ స్థానంలో శుక్రగ్రహ సంచారం చాలా బాగా యోగిస్తోంది. దీని మూలాన దాన ధర్మాలు చేయడము, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడము, పాత బంధుమిత్రులను కలవడము, తర్వాత వాళ్ళతో సరదాగా గడపడము, తర్వాత ఇవన్నీ కూడా సరదా కార్యక్రమాలన్నీ చాలా బాగున్నాయి. 9వ స్థానంలో శుక్రగ్రహం బాగుండడం వల్ల సినీ నాటక కళారంగం వాళ్ళందరికీ కూడా అద్భుతమైన లాభాలు, డబ్బు, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి యోగము అని చెప్పచ్చు. 10వ స్థానంలో రవిగ్రహ సంచారం చాలా బాగా యోగించడం మూలాన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలు కలుగుతాయి. ప్రయత్నం చేయండి, ప్రయత్న లోపం లేకపోతే చాలా బాగుంటుంది. తరువాత ఎవరైతే ప్రభుత్వ రంగంలో ఉన్నారో వాళ్ళకి మంచి ప్రమోషన్లు వచ్చేటువంటి అవకాశాలు అని చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా పదవీ యోగాలు పట్టేటువంటి అవకాశం ఉంది. బంగారం వ్యాపారం చేసే వాళ్ళకి అధికమైన లాభాలు కలిగేటువంటి అవకాశం ఉంది. మెడికల్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి కూడా అత్యద్భుతమైనటువంటి లాభాలు, మంచి ఫలితాలు కనబడుతున్నాయి. లాభస్థానంలో గురుగ్రహ సంచారం అనేటువంటిది చాలా బాగుంది. విద్యార్థులు, కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు ఏప్రిల్ నెలాఖరులో మంచి శుభవార్తలు వినడము, మంచి సక్సెస్ రేట్, ఉత్తీర్ణత శాతం చాలా బాగుండే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ ఏప్రిల్ నెలాఖరులో శుభకార్యాలకు సంబంధించిన శుభవార్తలు వినడము, శుభకార్యాలు ఇంట్లో జరగడము, అది వివాహార్థులకి వివాహమైన, సంతానార్థులకి సంతానమైన, ధనార్థులకి ధనమైన, అప్పులున్న వాళ్ళకి కూడా ఆ ఉపశమనం అనేటువంటిది ఈ నెలలో కలిగే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అయితే ఇక నెగిటివ్ సైడ్ చూస్తే కనుక లగ్నంలో కుజగ్రహ సంచారము తగాదాలకి, కలహాలకి, కోర్టు వ్యవహారాలు ఉన్న వాళ్ళకి కాస్త అపజయము అని చెప్పచ్చు. 4వ స్థానంలో చంద్రగ్రహ సంచారము దోషం పట్టి ఉంది కాబట్టి గృహ నిర్మాణాలు, భూ వివాదాల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది అని చెప్పచ్చు. 9వ స్థానంలో బుధగ్రహ సంచారము బంధుమిత్రుల వల్ల కాస్త ఇబ్బంది కలిగేటువంటి అవకాశము, వాళ్ళ వల్ల అధికమైన ధన వ్యయము, అనవసరమైన ఖర్చులు అవ్వడము, వాళ్ళు వీళ్ళతో ఖర్చు పెట్టించడం లాంటివి జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పచ్చు. 9వ స్థానంలో శనీశ్వర సంచారం మూలాన జాబ్ రీత్యా ఉద్యోగస్తులకి కాస్త పని ఒత్తిడి పెరగడం మూలాన అధికమైనటువంటి శ్రమ అనేటువంటిది పెరగడము, తద్వారా వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి అని చెప్పచ్చు. 9వ స్థానంలో రాహుగ్రహ సంచారం మూలన ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బులు కానీ అవన్నీ ఆగిపోవడము, స్టాక్ మార్కెట్ చేసే వాళ్ళకి నష్టాలు చూడడము, సినీ రంగంలో ఉన్న వాళ్ళు కాస్త ఇబ్బంది పడేటువంటి అవకాశాలు వారం చివరిలో, అంటే ఏప్రిల్ నెలాఖరు చివరిలో ఇబ్బంది పడేటువంటి అపవాదులు, అంటే ఎలిగేషన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పచ్చు. సో ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయని చెప్పచ్చు. దీని మూలాన కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తే వీళ్ళు ఈ యొక్క మంత్ ఎండ్ లోపు ఖచ్చితంగా ఒక భారీ శుభవార్త కానీ, శుభకార్యం ఇంట్లో పెట్టుకోవడం కానీ జరగడం మూలన సంతోషకరమైన వాతావరణం ఇంట్లో వస్తుంది అని కూడా చెప్పచ్చు. అయితే దీంతో పాటుగా ఎవరైతే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి పరిపూర్ణమైనటువంటి లాభాలు కాదండి. ఎందుకు అంటే గురుబలము పార్షియల్గా మే 15వ తారీఖు వరకు మాత్రమే ఉంది.
ఇక్కడ బుధుడికి సంబంధించిన బలము లేదు, రాహువుకి సంబంధించినటువంటి బలము లేదు. సో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఎవరికి ఎక్కువగా లాభాలు ఉంటాయి అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ చేసే వాళ్ళకి చాలా మంచి లాభాలు ఉంటాయి. సినీ నాటక కళారంగంలో, నృత్య గీత వాద్యాది రంగాల్లో ఉన్న వాళ్ళకి, రాణించాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, లేదా బట్టల వ్యాపారము కానీ, కాస్మెటిక్స్, బ్యూటీ ప్రొడక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ముందుకు వెళ్ళే వాళ్ళకి, మోడలింగ్, యాక్టర్ కానీ, యాక్ట్రసెస్ కానీ, ఈ యొక్క యాంకరింగ్ కానీ వీటిలో ముందుకు వెళ్ళాలని కోరిక ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి శుభవార్తలు ఈ మంత్లో కలిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పచ్చు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆల్రెడీ నియమితులై ఉన్నారో వాళ్ళకి చాలా మంచి ప్రశంసలు, అభినందనలతో పూర్వకంగా మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం. 10వ స్థానంలో రవి చాలా బాగున్నారు. ఎవరైతే ఆరోగ్యపరమైన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో రవి బలం పెరగడం మూలన ఒక పక్క చూడండి 9వ స్థానంలో శని కానీ, 9వ స్థానంలో రాహు కానీ ఆరోగ్య ఇబ్బందులు తీసుకొస్తారు. ఇక్కడ 10వ స్థానంలో మంచి యోగించేటువంటి రవిగ్రహ సంచారము ఆరోగ్య సమస్యలు తగ్గించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. కాబట్టి ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు కనుక ఆదివారం నాడు సూర్య నమస్కారాలు చేసిన, మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేసిన వీళ్ళకి చాలా మంచి శుభ ఫలితాలు ఉంటాయి. అఖండమైనటువంటి విజయాన్ని ఏప్రిల్ నెలాఖరులో వీళ్ళు చూస్తారు అని చెప్పచ్చమ్మా. ఎలా అండి, ఎవరికైనా కూడా జాతకరీత్యా వారు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా గోచారానికి సంబంధించిందండి. ఇది గోచార ట్రాన్సిట్స్ మీద ఆధారపడి ఉంటుంది. మనము పర్సనల్ చార్ట్లో చూసేటువంటిదంతా కూడా మన యొక్క యూనిక్ చార్ట్ అండి. D1, D9, D10 చార్ట్స్ అన్నీ కూడా మన కర్మ ఆధారంగా మనకి ఏమేమి దోషాలు ఉన్నాయి, దానివల్ల ఎలాంటి సమస్యలో మనం ఇరుక్కుంటాము అనేటువంటివన్నీ తెలుసుకోవచ్చు. ఒకవేళ అలాంటి వాళ్ళు తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా మీ యొక్క జాతకాన్ని గోచార సహితంగాను ఈ యొక్క గ్రహచారము పర్సనల్ చార్ట్ ద్వారా చూసిన తర్వాత మీ సమస్య కోరికను అనుసరించి ఏదైతే పరిహారము చేయాలో అది చేయించిన తర్వాత ఒక మంత్రోపదేశం ఇచ్చి మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.